హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీటెక్ స్టడీ కిట్. టాపిక్ వచ్చేసి ఇంటర్నెట్. ఈ టాపిక్ రిలేటెడ్ టు కంప్యూటర్ నెట్వర్క్ సబ్జెక్ట్. లెట్స్ గో టు ది టాపిక్. ఇంటర్నెట్ అంటే ఏంటి? ఇక్కడ ఇంటర్నెట్ అంటే ఒకటే డివైస్ అని మనం చెప్పలేం, ఎందుకంటే ఇవి గ్రూప్స్ ఆఫ్ డివైజెస్ కనెక్ట్ అయ్యి ఉండేదే ఇంటర్నెట్ అంటాం కదా. అంటే ఎగ్జాంపుల్గా కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే డిఫరెంట్ డివైజెస్ అనేది కనెక్ట్ ఉంటుంది. ఒకటే కంప్యూటర్ అని మనం చెప్పలేమన్నమాట. ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ ఎ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్ దట్ కనెక్ట్స్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇక్కడ ఏమంటుందంటే ఇంటర్నెట్ని ఎట్లా చెప్తుందంటే అది ఒక నెట్వర్క్. ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైజెస్ కంప్యూటర్స్ని అనేది కనెక్ట్ చేస్తుంది అనమాట ఆల్ ఓవర్ ది వరల్డ్. అంటే ఒకటే ప్లేస్ అని ఏమి ఉండదు, ఒకటే రీజియన్లో ఒకటే దగ్గర ఉండాలని ఏం లేదు. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎట్లాంటి కంప్యూటర్స్ని అయినా కనెక్ట్ చేసేదే ఈ ఇంటర్నెట్ అనమాట. సో ఇది ఒక సింగిల్ కంప్యూటర్ అనేది కాదు, ఇది ఒక హ్యూజ్ నెట్వర్క్. మిలియన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. దట్ మే బీ డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, సర్వర్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ ఏంటి అంటే కనెక్ట్ అవ్వడం అంటే నాట్ ఓన్లీ వన్ రీజియన్, దట్ మేబీ అక్రాస్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ ఆల్సో మేబీ కాంటినెంట్స్ ఇన్ ద వరల్డ్ వైడ్ అనమాట. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ARPANET ఈజ్ ద బేసిక్ రూట్ టు డెవలప్ ఇంటర్నెట్ ఇన్ 1983. ఈ ఇంటర్నెట్ డెవలప్ అవ్వడానికి ఫస్ట్ స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అంటే ARPANET నుంచి. సో ఆల్రెడీ నేను ARPANET అంటే ఏంటిదో ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇక్కడ దాన్ని ఫుల్ ఫామ్ ఏంటి, అబ్రివేషన్ ఏంటి అంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్. ఈ నెట్వర్క్ ఉండడం వల్లనే ఇంటర్నెట్ అనేది మనకి డెవలప్ అయిందనమాట. అంటే ఎలా, ఇప్పుడు ఏమని చెప్పొచ్చు మనం, బేసిక్ రూట్ అని చెప్పొచ్చు కదా ఇంటర్నెట్కి, బేసిక్ రూట్. సో ఇన్ విచ్ ఇయర్ అంటే 1983. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక వరల్డ్స్ లార్జెస్ట్ నెట్వర్క్. దీనికంటే ఇంకా అంటే లార్జెస్ట్ నెట్వర్క్ అనేది ఏం లేదు, ఇంటర్నెట్ వరల్డ్స్ లార్జెస్ట్ నెట్వర్క్ అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఈ ఇంటర్నెట్ డిఫరెంట్ డివైజెస్ కనెక్ట్ చేస్తుంది అనమాట. డిఫరెంట్ కంప్యూటర్స్ని కనెక్ట్ చేస్తున్న మిలియన్స్ ఆఫ్ నెట్వర్క్స్ కనెక్ట్ చేస్తుంది కదా. సో మేబీ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అంటే స్కూల్స్, ఆఫీసెస్, రీసెర్చ్ సెంటర్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ పర్సనల్ కంప్యూటర్స్ ఇవన్నీ కనెక్ట్ చేస్తుంది అనమాట. ఏంటి అది అంటే ఇంటర్నెట్. ఇట్ కనెక్ట్స్ మిలియన్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఇంక్లూడింగ్ స్కూల్స్, ఆఫీసెస్, రీసెర్చ్ సెంటర్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ పర్సనల్ కంప్యూటర్స్. అండ్ ద నెక్స్ట్ ఏంటి అంటే ఈ ఇంటర్నెట్ అనేది ఎలా ఫామ్ అయింది అంటే ల్యాన్స్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్స్, అండ్ వాన్స్ వైడ్ ఏరియా నెట్వర్క్స్. ఇవి ప్లస్ రూటర్స్, మోడమ్స్, స్విచ్చెస్ ఇవి యూజ్ చేసి ఇంటర్నెట్ అనేది మేడ్ అవుతుంది. ఇక్కడ ల్యాన్ అంటే ఏంటి, లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే సమ్ రీజియన్, ఓన్లీ సమ్ ఆఫ్ ది రీజియన్ లైక్ స్కూల్స్, ఆఫీసెస్ మాత్రమే కనెక్ట్ అయి ఉండడం, అది ల్యాన్స్. నెక్స్ట్ వాన్స్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ సిటీస్కి, ఒక సిటీ అంతా రీజియన్ని కనెక్ట్ చేయగలుగుతుంది ఆ నెట్వర్క్ అనమాట. ఇంకా డిఫరెంట్ డివైజెస్ ఏం యూజ్ చేస్తామంటే రూటర్స్, మోడమ్స్ అండ్ స్విచ్చింగ్ స్టేషన్స్ ఇవి యూజ్ చేస్తాం ఇంటర్నెట్ ఫామ్ అవ్వడానికి. అండ్ ద నెక్స్ట్ వన్ ఏంటి అంటే ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఇంటర్నెట్ కీప్స్ చేంజింగ్ యాజ్ న్యూ కనెక్షన్స్ ఆర్ యాడెడ్ ఎవ్రీ డే. ఈ ఇంటర్నెట్ అనేది నాట్ ఫిక్స్డ్ అనమాట. ఇది ఫిక్స్డ్ ఉండదు, ఇంతే ఉంటుంది అనేది ఏమి ఉండదు అనమాట. ఇట్ మే చేంజెస్ ఎవ్రీ డే, డైలీ ఇట్ మే చేంజెస్. లైక్ ఎట్లా చెప్పొచ్చు అంటే న్యూ కంప్యూటర్స్ మే బీ జాయిన్ ఇన్ ద ఇంటర్నెట్, న్యూ నెట్వర్క్స్ ఆర్ యాడెడ్, లైక్ దట్ ఎక్సెట్రా. సో లైక్ దట్ మేబీ ఇట్ చేంజెస్ ఎవ్రీ డే. ఎప్పుడు ఒకటేలా ఉండదు కదా, అన్ని డిఫరెంట్ డివైజెస్ అనేవి కనెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని నెక్స్ట్ ARPANET కెన్ బి అడాప్టెడ్ TCP IP బై యూజింగ్ ఇంటర్నెట్ ఓన్లీ. మనం ARPANETలో ఇది చదువుకున్నాం అనమాట. ఏమని, ARPANET అనేది TCP IPగా కన్వర్ట్ అయిందనమాట. NCP నుంచి TCP IPగా కన్వర్ట్ అయింది. సో ఇది దేనివల్ల అయిందంటే ఇంటర్నెట్ ఉండడం వల్లనే ARPANET అనేది ఈజీ అయిపోయింది అనమాట అడాప్ట్ చేసుకోవడానికి. దీనివల్లనే మనం అడాప్ట్ చేసుకోగలిగినాం TCP IPలోకి. అదే ARPANET కెన్ బి అడాప్టెడ్ TCP IP బై యూజింగ్ ఇంటర్నెట్ ఓన్లీ. ఏంటి అంటే ఒక నెట్వర్క్ ఎలా ఉంటుంది, ఇంటర్నెట్ ఎలా మనం ఉంటుంది అనేది ఒక డిజైన్.
ఇక్కడ ఏంటి మనం ల్యాన్స్, వ్యాన్స్, స్విచ్చెస్, మోడమ్స్ అవి యూజ్ చేస్తాం కదా. సో అవే ఇక్కడ ల్యాన్స్, వ్యాన్స్, హబ్స్, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్విచ్చెస్, మోడమ్స్ ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి అనమాట. సో ఇది ఏంటి వ్యాన్కి కనెక్ట్ అయి ఉన్నాయి, ఇవి కూడా వ్యాన్కి కనెక్ట్ అయి ఉన్నాయి, ఇది కూడా వ్యాన్కి కూడా కనెక్ట్ అయి ఉంది. సో ఇక్కడ టూ ల్యాన్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి. ఇలా పాయింట్ టు పాయింట్ అంటే పాయింట్ టు పాయింట్ కనెక్షన్స్ అనమాట. ఇది ఏంటంటే డిఫరెంట్ కనెక్షన్స్కి ఉన్నాయని, డిఫరెంట్ డివైజెస్కి కనెక్షన్స్ ఉన్నాయని చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనం ఏమేమి యూజ్ చేసినాం అంటే ఈ నెట్వర్క్లో మనం యూజ్ చేసిన 2 ల్యాన్స్ యూజ్ చేసినాం, 4 వ్యాన్స్. అవి కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇది ఇక్కడ చూడండి. ఏ నెట్వర్క్ కంపారిజన్ ఆఫ్ 2 ల్యాన్స్ అండ్ 4 వ్యాన్స్. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ ఇంటర్నెట్. ఈ హిస్టరీ ఆఫ్ ఇంటర్నెట్లో ఏముండదు, అంటే ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఇక్కడ అనమాట. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఇంటర్నెట్ అనేది అంటే 1969లో స్టార్ట్ అయింది యాజ్ అర్పానెట్. ఫస్ట్ మనకి నెట్వర్క్ ఒకటి వచ్చిందంటే అర్పానెట్ లాగా ఫస్ట్ స్టార్ట్ అయింది. అండ్ డెవలప్డ్ బై అర్పా అండర్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్. ఇది ఎవరు నుంచి డెవలప్ అయింది అంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్, బిఫోర్ దీస్ కంప్యూటర్స్ వాజ్ స్టాండర్డ్ డివైజెస్ అండ్ దే కుడ్ నాట్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఫస్ట్లో కంప్యూటర్స్ ఎలా ఉండేవి అంటే స్టాండర్డ్ డివైజెస్ అంటే దే మే బీ ఫిక్స్డ్ అనమాట. అంటే ఇంకొక దాంతో కనెక్షన్ ఉండకపోవు, అలా ఉంటుండే అనమాట స్టాండర్డ్. సో అండ్ దే కుడ్ నాట్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ అంటే ఇంకొక డివైజెస్తో కమ్యూనికేట్ చేయడానికి లేకపోతుండే, కనెక్ట్ చేయడానికి, షేర్ చేసుకోవడానికి డేటా అలా లేకపోతుండే అనమాట. సో ముందు అలా ఉండే కంప్యూటర్స్. సో తర్వాతకి ఈ ఇంటర్నెట్ అనేది మనకు వచ్చేసింది. అండ్ నెక్స్ట్, హౌ టు కనెక్ట్ టు ఇంటర్నెట్. ఎలా మరి మనం ఇంటర్నెట్కి కనెక్ట్ చేసుకోవాలి? సో స్కూల్స్ ఆర్ వర్క్ ప్లేసెస్ అంటే ఆఫీసెస్ అంటే ఎక్కడెక్కడ కనెక్ట్ చేసుకుంటాం. హౌ టు కనెక్ట్ టు ఇంటర్నెట్ అంటే ఎక్కడెక్కడ స్కూల్స్, వర్క్ ప్లేసెస్, త్రూ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, త్రూ అండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. వీటితో మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ లాస్ట్ ఏంటి అంటే ఫీచర్స్ ఆఫ్ ది ఇంటర్నెట్. అసలు మరి ఇంటర్నెట్కి ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఈమెయిల్, యూజ్నెట్ న్యూస్ గ్రూప్స్, మెయిలింగ్ లిస్ట్, ఎఫ్టిపి, గోపర్, టెలినెట్. ఇవి ఇంటర్నెట్ యొక్క ఫీచర్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్నెట్ ఇన్ కంప్యూటర్ నెట్వర్క్ సబ్జెక్ట్. సో వన్స్ అగైన్ యూ సీ అబౌట్ దిస్. సో ఇది ఫస్ట్ నుంచి ఒకసారి నోట్స్ చూడండి మీరు. ఇంటర్నెట్ ఈజీ ఉంటుంది, ఇంటర్నెట్ కూడా సేమ్ అర్పానెట్ లాగానే, బట్ ఇదే మెయిన్ మనకి ఇంటర్నెట్ అనేది మెయిన్. ఇప్పుడు ఇంటర్నెట్ మనకి అసలు లేకపోతే ఉంటామా? మొత్తం మనం చూసేదే ఫోన్లోనే కదా. సో ఇంటర్నెట్ లేకపోతే మనం ఏ పని చేయలేమన్నమాట. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఏదైనా కానీ మనకి ఇంటర్నెట్టే కావాలి. సో ఒకసారి చూడండి, నోట్స్ మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. So please like, share and subscribe to my channel. Bye friends.